హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్ని యూజ్ చేసి ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఏంజల్ బ్రోకింగ్ యాప్ని ఎలా వాడాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఏంజల్ బ్రోకింగ్ మీద ఆల్రెడీ ముందు ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడకపోతే చూడండి. ఏంజల్ బ్రోకింగ్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఒకటి. ఎవరైనా ఇంతవరకు ఏంజల్ బ్రోకింగ్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. ఆ తర్వాత మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనే వాళ్ళు అసైన్ అవుతారు అండ్ మీకు అడ్వైజరీ కూడా ఫ్రీగా వస్తారు. అడ్వైజరీ అంటే ఏ స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత కొనాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అవన్నీ వాళ్ళే మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక అడ్వాంటేజ్. బట్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. మెయిల్ని అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో సో ఇన్వెస్టర్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ అనే యాప్ మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు వస్తాయి. సో అది మీరు ఎంటర్ చేయగానే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్స్లో వాచ్ లిస్ట్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూశారు కదా. సో ఇది వాచ్ లిస్ట్ అంటే మీరు దేన్ని అయితే చూద్దాం అనుకుంటున్నారో, ఏ కంపెనీస్ని మీరు ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్, మీరు న్యూస్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10:55కి న్యూస్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనకి ట్రెండింగ్ స్టాక్స్ అని చెప్పేసి ఇదొక న్యూస్. ఓకే, సో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్స్ డౌన్ నియర్లీ 7%. ఈరోజు 7%కి తగ్గాయంట. సో 7 minutesకి బ్యాకే మనకు వచ్చింది. ఇది చూసారా న్యూస్ అనమాట. ఇలాంటి న్యూస్ మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మనకి అదే అప్ స్టాక్, జీరోదా ఇలాంటి డిస్కౌంట్ బ్రోకరేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఈ ఫీచర్స్ అయితే ఉండవు. ఫుల్ సర్వీస్ బ్రోకరేజెస్లో ఉండే అడ్వాంటేజ్ ఇదే. బట్ ఫుల్ సర్వీస్ బ్రోకరేజ్ అనేవి ఏఎంసీ ఛార్జెస్ ఎక్కువ ఛార్జ్ చేస్తాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఒక 1 year వరకు ఎటువంటి ఏఎంసీ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. రెండోది వీళ్ళు ఫ్రీగా డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేసేసుకోండి. నేను అప్ స్టాక్ మీద వీడియో చేసేటప్పుడు అది ఫ్రీగా వచ్చేది. బట్ ఇప్పుడు అది 249 రూపీస్ అయితే ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఛార్జ్ అయితే పక్కా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫుల్ సర్వీస్ బ్రోకరేజెస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీలైనంత ఫాస్ట్గా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూసారా ఈక్విటీ మార్కెట్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈక్విటీలో ఏవి బాగా గెయిన్ అయ్యాయి ఇవ్వండి. టాప్ గెయినర్స్ అంట యూవీఎస్ఎల్ టాప్ గెయినర్స్. నెక్స్ట్ మనకి ఇవన్నీ చూసారా టాప్ లూజర్స్. ఇవన్నీ క్లియర్గా మనకుంటాయి. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినవి వాల్యూమ్ పరంగా ఏవి హీట్ ఎక్కువగా మనకి యాక్టివ్గా ఉన్నాయి అవి మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ అంటే మనకి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ఇండెక్స్ ఆర్ ఇండిసెస్. అంటే మనకి ఆ కంపెనీలో అంటే ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనం నిఫ్టీ అంటాం కదా, నిఫ్టీ 50 కంపెనీస్ని తీసుకొని దాన్ని యావరేజింగ్ చేసి ఈ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేశాయి అనుకోండి, 50 కంపెనీస్ కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, కొన్ని పాయింట్స్ అనేవి తగ్గుతాయి. ఇది చాలా సింపుల్ మ్యాటర్. ఇది మీరు ఇక్కడ ఒక్కసారి మీరు కౌంట్ చేసుకోండి. కరెక్ట్గా 50 ఉంటాయి. ఇంకెక్కువేమి ఉండవు. సరే, సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి చూడండి, కేవలం 30 ఉంటాయి. సింపుల్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకులు మాత్రమే ఉంటాయి చూడండి. ఇక్కడ బ్యాంక్ తప్ప ఇంకేమైనా ఉందా? ఇలా అంటే మీరు ఎవరైనా కొత్తగా వస్తే అసలు బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటో తెలియకపోతే ఇవన్నీ మీకు క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి షార్ట్ టర్మ్, ఇది నేను వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను. సరే, ఇది మై వాచ్ లిస్ట్. వాళ్ళే వాచ్ లిస్ట్లో కొన్ని మంచి కంపెనీస్ని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. వాటిని మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇగోండి, ఫస్ట్ మాత్రమే యాడ్ చేస్తారు, రెగ్యులర్గా వాళ్ళు యాడ్ చేయరు. మనకు నచ్చింది మనం యాడ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అని కనిపిస్తుంది కదా, ఈ పోర్ట్ఫోలియోలో మనం కొన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకే, వాచ్ లిస్ట్లో ఇంకా అంతే. స్వైప్ చేస్తే మనకి వాచ్ లిస్ట్లో ఇవి తప్ప ఇంకేం ఉండవు. సరే, ఫస్ట్ న్యూస్ ఉంటుంది, తర్వాత పోర్ట్ఫోలియో ఉంటుంది, తర్వాత మై వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి స్లైడ్స్ అంతే. నెక్స్ట్ ఇండెక్స్ చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, అవి ఈక్విటీ షేర్ మార్కెట్స్లో ఇది మార్కెట్ అనమాట. అంటే ఎక్కువ ఎవరు లూజ్ అయ్యారు, ఎక్కువ ఎవరు గెయిన్ అయ్యారు, అండ్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఏంటి, ఇంట్రాడేకి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇవి. ఓకే, సో కాల్ ఆప్షన్ ఎంత ఉంది, పుట్ ఆప్షన్ ఎంత ఉంది, ఏవి ఎక్కువగా పెరుగుతున్నాయి, ఏవి తక్కువగా పెరుగుతున్నాయి చూసారా. సింపుల్ అనమాట. నెక్స్ట్ మనకి షార్ట్ బిల్టప్, షార్ట్ కవరింగ్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అంతే. ఇప్పుడు పోర్ట్ఫోలియో కానీ మీరు క్లిక్ చేస్తే ఈక్విటీలో మీకు ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎంత స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తుంది. ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది. బాండ్స్లో ఈటీఎఫ్ బాండ్స్ ఏమైనా మీరు పెట్టారనుకోండి, సో అది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇది మనందరికీ తెలిసిందే. ఇది 1 month 2 months మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కమోడిటీస్, గోల్డ్, వీట్, కార్న్, ఇవన్నీ కూడా. ఓకే, సో వీటి మీద ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఫుల్ టైమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో కమోడిటీస్ని బాగా వాడతారు. బట్ మనకు అంత అవసరం లేదు, బిగినర్స్ కదా. సరే, కరెన్సీస్, US డాలర్స్, యెన్,
ఇలాంటి ఉంటాయి కదా, అదర్ కరెన్సీస్ని కూడా మనం కొనొచ్చు, అమ్మొచ్చు. డాలర్ ఈరోజు 74 రూపీస్కి వచ్చింది అనుకోండి, రేపు 75కి వెళ్తుంది అనుకుంటే ఈరోజు 74 కొనుక్కుంటారు. లేదు రేపు 73కే పడిపోతుంది అని అనుకుంటే రేపు 73 దగ్గర కొనుక్కొని 74, 75 దగ్గర అమ్ముకుంటారు. సింపుల్. సో ఈక్విటీ అనమాట మ్యూచువల్ ఫండ్స్ ఇంతే. ఇక్కడ పోర్ట్ఫోలియోలో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది వాట్ ఈస్ వాట్, మీరు ఎంత ప్రాఫిట్ వచ్చింది, మై ప్రాఫిట్ మై లాస్ మీద మీరు క్లిక్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది క్లియర్గా ట్రాక్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్డర్స్, మీరేమైనా ఆర్డర్స్ ప్లేస్ చేశారనుకోండి, మొత్తం ఆర్డర్ బుక్ అంతా ఇక్కడ ఉంటుంది. ట్రేడ్ బుక్, ఈరోజు చేసిన మొత్తం ట్రేడ్స్ ఇక్కడ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అయినవి. నెక్స్ట్ పొజిషన్స్. సో ఈరోజు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే, ఏదైనా స్టాక్ కానీ మీరు కొన్నట్టయితే ఇక్కడ మీకు పొజిషన్స్లో ఉంటే రేపు మీకు అవి డెలివరీలోకి కన్వర్ట్ అవుతాయి, మీరు డెలివరీలోకి ఉంటే. లేదు మీరు ఇంట్రాడే చేశారు అనుకోండి, ఇంకా పొజిషన్స్లో నుంచే మనం స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫండ్స్ అని కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫండ్ ఎంత ఉంది, లడ్జర్ అమౌంట్. ఓకే, సో నాకు బాగా అనిపించిన విషయం ఏంటి అంటే, మా డాడ్ నా వీడియోస్ చూసి 20,000 రూపీస్ అంటే కంప్లీట్గా అతనికి ఇల్లిటరేట్ అనమాట, అసలు ఏం రాదు. బట్ అతను కూడా ఓకే బాగుంది, నాకు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయని చెప్పి ఈ 20,000 మా డాడీ ఇచ్చింది. ఆ 20,000ని నేను ఎలా రెట్టింపు చేయాలి అనేది నేను చూస్తాను, ఎందుకంటే మనల్ని నమ్మిచ్చారు కాబట్టి. సరే, ఇక యాడ్ ఫండ్ మీరు క్లిక్ చేశారు అంటే, నేను యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేయాల్సింది, కాకపోతే మా డాడీ బ్యాంక్ అకౌంట్ ఎందుకో బ్లాక్ అయితే చేశారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి ఇంక మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ ఫండ్ అని చూశారు కదా, మీరు ఫండ్ యాడ్ చేయాలి అనుకుంటే, విత్డ్రా చేయాలి అంటే విత్డ్రా మీద క్లిక్ చేస్తారు, వెరీ సింపుల్. సరే, విత్డ్రా గురించి నేను ఫస్ట్ మీకు చూపించేస్తాను చూడండి. విత్డ్రా మీద మీరు క్లిక్ చేయగానే అమౌంట్ ఎంత ఉంది, 20,000. బట్ మీకు 1 or 2 days టైం పడుతుంది. ఎందులో అయినా సరే మీరు ఇప్పుడు ఒక 20,000 యాడ్ చేశారు అనుకోండి, వెంటనే మళ్ళీ అది మీరు విత్డ్రా చేసేలేరు. ఒక 1 or 2 days సెటిల్మెంట్ అవుతుంది అనమాట. అంటే లాసు లాభం చూసుకొని మీకు అప్పుడు వాళ్ళు సెటిల్ చేస్తారు. 20,000 అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడితే అయిపోద్ది, మీ అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. బట్ దానికి కూడా 1 day పడుతుంది. అంటే ఏదైనా మీ డిమాట్ అకౌంట్లో కానీ వేసుకున్నారో అనుకోండి, అది మళ్ళీ మీ దాకా రావడానికి ఒక 2-3 days అయితే పట్టొచ్చు. వెరీ గుడ్, మీకు అర్థమైంది అనుకుంటా. సరే, యాడ్ ఫండ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మనకి ఈ పక్కనే యాడ్ ఫండ్ అని చూసారు కదా, అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే, అమౌంట్ ఎంత, ఒక 10,000 రూపీస్, ఒక 1,000 రూపీస్ అమౌంట్ అనేది యాడ్ చేస్తారు. సరే, నెట్ బ్యాంకింగ్ ఎవరు చేయొద్దు, ఎందుకంటే దానికి కొన్ని ఛార్జెస్ అయితే అవుతాయి. నెట్ బ్యాంకింగ్ అస్సలు వాడద్దు, యూపీఐని వాడండి ఆర్ గూగుల్ పేని వాడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూపీఐ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్ అని చూశారు కదా, యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ చేయగానే మీ అకౌంట్లో డైరెక్ట్గా మీకు ఒక యూపీఐ ఏదైతే ఇచ్చారో, ఫోన్పే ఇచ్చారనుకోండి, ఫోన్పే, గూగుల్ పే ఇచ్చారనుకోండి, గూగుల్ పే, అక్కడికి మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. చేసిన తర్వాత మీరు ఫండ్ జస్ట్ మీ పాస్వర్డ్, మీ యూపీఐ పిన్ కొట్టేస్తే ఫండ్ యాడ్ అయిపోతుంది. వెరీ గుడ్, ఇది కూడా బాగానే ఉంది. సో నేను అలా 20,000 రూపీస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్టాక్స్ను కొనటం ఎలా, వాచ్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవటం ఎలా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఓకే, కింద మనకి వాచ్ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది చూశారు కదా, ఇక్కడ యాడ్ అని, ఇక్కడ మీరు క్లిక్ చేసి వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వాచ్ లిస్ట్నే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వాచ్ లిస్ట్ మీద క్రియేట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ యాడ్ వాచ్ లిస్ట్ అని ఉంది. యాడ్ వాచ్ లిస్ట్ పెట్టి డెమో వాచ్ లిస్ట్. ఓకే, వాచ్ లిస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు దీన్ని మీరు డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు, లేదా ఈ డెమో వాచ్ లిస్ట్లోనే మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ డెమో వాచ్ లిస్ట్ ఎక్కడ మీకు ఉంటుంది అని అంటే, వాచ్ లిస్ట్ని స్వైప్ అప్, ఓకే, స్వైప్ లెఫ్ట్ ఆర్ స్వైప్ రైట్ చేయండి, షార్ట్ టర్మ్. ఇప్పుడు ఇది డెమో వాచ్ లిస్ట్లో నేనేం చేస్తాను అని అంటే, ఇండస్ఇండ్. ఓకే, సో ఇండస్ఇండ్ బ్యాంక్ అని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, ఇండస్ఇండ్ బ్యాంక్, వెరీ గుడ్. ఇండస్ఇండ్ బ్యాంక్ క్యాష్ అని కనిపించినవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే, ఇక్కడ చూపిస్తుంది చూసారు కదా, క్యాష్ అని కనిపించేవన్నీ కూడా మనకి ఈక్విటీ షేర్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇవన్నీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఎన్ఎస్సికి సంబంధించిన ఇండస్ఇండ్ బ్యాంక్ని, ఓకే, అది నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంప్లీట్గా ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, బై అనే ఆప్షన్ కనిపిస్తుంది. బై అని ఆప్షన్ కనిపించి బుల్ అని ఎందుకు చూపిస్తుంది చెప్పండి ఎవరైనా? ఎస్, అంటే మనం తక్కువ రేటు దగ్గర కొని ఎక్కువ రేటు దగ్గర అమ్మితే అది బుల్లిష్. సో మనం అందరం కూడా బుల్లిష్ క్యాండిల్లో డినోట్ చేస్తాం. ఇప్పుడు బేరిష్ అని కనబడుతుంది అంటే ఎవరు? షార్ట్ సెల్లర్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ఎక్కువ రేటు దగ్గర కొని తక్కువ రేటు దగ్గర అమ్ముతారు. ఇప్పుడు బై చేద్దామా సెల్ చేద్దాం అనేది మీకు ఒకటి ఉండాలి. ఆప్షన్ చైన్స్ అనమాట. సో కంప్లీట్గా ఆప్షన్ చైన్స్ యొక్క ఇది వస్తుంది, స్ట్రైక్ ప్రైస్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా పుట్ ఆప్షన్కి కాల్ ఆప్షన్కి ఎంత ఉంటుంది అనేది క్లియర్గా వస్తుంది. సరే, మీరు ఒకసారి క్లిక్ చేసి చార్ట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ చార్ట్ అని కనిపిస్తుంది కదా, చార్ట్ మీద క్లిక్ చేయండి, చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను అందుకే ఏం చెప్తానంటే, పక్కా ట్రేడర్ అయితే మాత్రం ల్యాప్టాప్ పక్కా ఉండాల్సిందే. సో ఇది 1 day క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ మీకు 1 day క్యాండిల్ని మీరు జూమ్ ఇన్ చేసుకోండి.
నెక్స్ట్ ఇక్కడ 1 డే క్యాండిల్లో 15 మినిట్స్ 30 మినిట్స్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను, ఒక్కసారి మీరు చూడండి అండ్ ఖచ్చితంగా మీకు అది యూజ్ అవుతుంది. సరే, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం బై చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ బై, ఇక్కడ సెల్, ఎక్కడి నుంచే డైరెక్ట్గా చేసుకోవచ్చు. బట్ మొబైల్లో మిగతా వాటితో అంటే మనకి అప్స్టాక్ జీరోతో పోలిస్తే కొంచెం ఈజీగానే ఉంది. బట్ కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి. అలా అని చెప్పి ఇదేం బెస్ట్ అనేం కాదు, కానీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచే బై చేయండి. ఇక్కడ బై అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్వాంటిటీ ఎంత అంటే ఇన్ని క్వాంటిటీ కొందాం అనుకుంటున్నారు, ఒకటే క్వాంటిటీ కొందాం అనుకుంటున్నాను. ఎంతకి కొందాం అనుకుంటున్నారు? ఇక్కడ మొత్తం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్స్ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. బట్ ఇక్కడ నేను మీకు డెలివరీలో ఈ రోజు కొని నేను ఎప్పుడో అమ్ముదాం అనుకుంటున్నా డెలివరీ. లిమిట్ ఆర్డర్లో కొందాం అనుకుంటే ఇక్కడ నేను ప్రైస్ని మార్చుకోవచ్చు. లిమిట్ ఆర్డర్లో కాకుండా నాకు ఇప్పటికిప్పుడే నాకు అయిపోవాలి, నేను ఆర్డర్ పెట్టానంటే నాకు వెంటనే వచ్చేయాలి అనుకుంటే మార్కెట్ ఆర్డర్ పెట్టేస్తాను. సరే, నేను ఇప్పుడు లిమిట్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. ఎంతకి? 376 కాదు, 375కి నేను పెడదాం అనుకుంటున్నాను. సరే, 0.00. ఓకే, క్విక్ బై డీటెయిల్ ఆర్డర్స్ అంటే ఆర్డర్కి తాలకు సంబంధించిన మొత్తం అన్నీ మీకు కావాలి అనుకుంటే ఇగోండి డెలివరీయా. వ్యాలిడిటీ ఎంత వ్యాలిడిటీ ఉండాలి? డీటెయిల్ ఆర్డర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంత వ్యాలిడిటీ ఉండాలి? ఒక రోజంతటికి 375కి వస్తే కొంటాను, లేకపోతే వదిలేస్తాను, అక్కడికి క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఐఓసి అంటే ఇమ్మీడియట్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఐఓసి పెట్టి చూపిస్తాను చూడండి. ఐఓసి లిమిట్ ఆర్డర్ 375 రాలేదు కదా, ఖచ్చితంగా అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. ఆర్డర్ సబ్మిటెడ్, రిజెక్టెడ్. ఎందుకు రిజెక్ట్ అయింది? ఇమీడియట్గా నాకు కావాలి, ఇమీడియట్గా ఆ ప్రైస్కి వస్తే కొను, లేదంటే మానే అని చెప్పాను. 375కి వచ్చిందా? రాలేదు, అందుకనే క్యాన్సిల్ అయింది. సరే, మళ్ళీ ఇప్పుడు దాన్ని నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకొకటి కొందాం, మళ్ళీ బై చేస్తాను. ఒకటే షేర్ని నేను కొందాం అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? డీటెయిల్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. ఓకే, అంటే కంప్లీట్గా మీకు తెలుస్తుంది. ఓకే, డీటెయిల్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఉంది కదా, ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ పెట్టాను. మార్కెట్ ఆర్డర్ ఇప్పుడు డే అనేది వదిలేయండి, ఆ రోజు అంతటికి మనకు తెలుసు. ఐఓసి అంటే ఇమ్మీడియట్ 376.5. ఆర్డర్ సబ్మిటెడ్, ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్, అయిపోయింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా అయిపోవాలని చెప్పాను. వెరీ గుడ్. ఓకే, మళ్ళీ ఇంకొక స్టాక్ని అదే కొందాం చూద్దాం. మళ్ళీ మనం దాన్నే కొందాం. ఎలా కొందాం చూపిస్తాను చూడండి. మళ్ళీ బై దగ్గరికి వెళ్తాం, డీటెయిల్ ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళండి. డీటెయిల్ ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డే మొత్తానికి ఇప్పుడు లిమిట్ ఆర్డర్ ఇందాక క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు ఇదే లిమిట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. చూడండి, ఒకటే స్టాక్ని 375 వస్తే కొను. ఆర్డర్ వచ్చేసి లిమిట్ ఆర్డర్ అంటే ఇంకా నేను చెప్పిన ప్రైస్కి అది రావాలి, రాకపోతే అంతవరకు రోజంతా వెయిట్ చేస్తుంది అనమాట. ఆ ప్రైస్ వచ్చేంతవరకు కూడా అది వెయిట్ చేస్తుంది. ఆర్డర్ సబ్మిటెడ్, ఆర్డర్ రిజెక్ట్ ఎందుకైందో తెలుసా మీకు? ఆర్డర్ ఇస్ క్యాన్సిల్ డ్యూ టు ప్రైస్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అంటే అక్కడ చాలాసేపు అలా మార్కెట్ అనేది ఉండిపోయింది. అలాంటప్పుడు మనకి ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మార్కెట్ ఆర్డర్ కొన్నారా లిమిట్ ఆర్డర్లో కొన్నారా అనేది క్లియర్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ ప్రైస్ అనేది కొంచెం మూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను మీకు అదే పెడతాను చూడండి. డీటెయిల్ ఆర్డర్స్ 375, 376 అనేది ఈరోజు లాస్ అవుతుంది. అండ్ డెలివరీ లిమిట్ లాస్ అయిపోతున్నా తక్కువ అయితే మనం ప్లేస్ చేయలేం. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ కన్ఫర్మ్, ఆర్డర్ సబ్మిటెడ్, పెండింగ్. సో పెండింగ్లో ఉంది. అది ఎప్పుడైతే మనకి 377కి వస్తుందో అప్పుడు పర్చేస్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఆర్డర్స్లోకి వెళ్ళండి. ఆర్డర్స్లోకి వెళ్తే కంప్లీట్గా ఈరోజు మీరు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తే ట్రేడ్ బుక్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో అది మాత్రమే మీకు కనిపిస్తుంది. పొజిషన్స్లో ఏదైతే ఈరోజు మీరు తీసుకున్న పొజిషన్కి మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ MTM అని కనిపిస్తుంది చూశారు కదా. సో ఇది మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ₹4 ప్రాఫిట్ వచ్చింది ఈరోజు ఒక షేర్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీలో చాలామందికి ఏం డౌట్ ఉంటుంది అంటే డెలివరీలో మనం కొంటాం కదా, మరి అమ్మేటప్పుడు ఎలా అమ్మాలని మళ్ళీ మీకు ఒక డౌట్ ఉంటుంది. సో దానికి మీరు ఏం చేస్తారంటే కింద పోర్ట్ఫోలియో అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నిన్న నేను పర్చేజ్ అయితే చేశాను, నిన్న కూడా స్క్రీన్ రికార్డింగ్ చేశాను అండ్ ఈ రోజు కూడా మళ్ళీ ఫ్రెష్గా అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నా పోర్ట్ఫోలియో మొత్తం నేనైతే ఏవైతే కొన్నానో అవన్నీ కూడా నాకు ఇక్కడ పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి. సో ఇక్కడ ఈక్విటీ అని కనిపిస్తుంది చూశారు కదా, మీరు ఈక్విటీ షేర్ అనమాట. ఏది కొన్నా సరే ఇప్పుడు మీరు ఈక్విటీలోకే వస్తుంది. షేర్ మార్కెట్ NSE BSEలో ఉంటాయి. ఓకే, కరెన్సీ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ వేరు. బట్ ఇక్కడ మీకు ఓకే పోర్ట్ఫోలియోలోకి రండి. పోర్ట్ఫోలియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మై హోల్డింగ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు హోల్డింగ్ చేస్తున్నారని అర్థం. సరే, మీరు ఇక్కడ జస్ట్ దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, IndusInd Bank అని మీకు కనిపిస్తుంది కదా, ఎన్ని 52 స్టాక్స్ అయితే ఉన్నాయి. నేను నిన్న 52 అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు
మీరు అక్కడ క్లిక్ చేశారంటే బై అండ్ సెల్ అని అయితే కనిపిస్తుంది. బై చేస్తే ఎక్స్ట్రాగా మళ్ళీ మీరు యాడ్ చేసుకుంటున్నట్టు మీ పోర్ట్ఫోలియోలోకి, అలా కాకుండా సెల్ చేస్తే మీరు అమ్మేస్తున్నారని అర్థం. సరే, సెల్ మీద మీరు క్లిక్ చేశారు. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ అమ్మాలనుకుంటున్నారు? నా దగ్గర 52 ఉన్నాయి, నాకు కావాలి అనుకుంటే ఒకటి అమ్మొచ్చు, 52 అమ్మేయవచ్చు, మన ఇష్టం అది. ఓకే, సో ఇక్కడ మీరు క్వాంటిటీ అయితే టైప్ చేస్తారు. సో నేను 50 క్వాంటిటీ అయితే అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ప్రైస్ ఇస్తారు. ఓకే, సో ప్రైస్ ఎంత అంటే 395 రూపీస్కి వస్తే నేను అమ్ముదాం అనుకుంటున్నాను, లేదా 403 రూపీస్కి వస్తే నేను ప్రైస్ సెల్ చేద్దాం అనుకుంటున్నా. డెలివరీలోనే మీరు అమ్మాల్సి ఉంటుంది. ఇంట్రాడే కానీ చేస్తే అది ఏమవుతుంది అంటే షార్ట్ సెల్లింగ్ కింద వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. డెలివరీ టైప్ చేస్తారు, లిమిట్ ఆర్డర్ టైప్ చేస్తారు, డే ఆర్డర్ టైప్ చేస్తారు. సో ఫైనల్గా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఐ యాక్సెప్ట్ అని అడుగుతుంది. సో ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అడుగుతుంది, సెల్ చేయాలా వద్దని. సో ఆర్డర్ సబ్మిటెడ్. ఇక్కడ కంప్లీట్గా ఏమైనా వచ్చిందో చూశారు కదా. సో ఇక్కడ 50 క్వాంటిటీ నేను సెల్ చేశాను. ఎంతకి? 403కి. పెండింగ్ అని వస్తుంది. 403 రాగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కింద చూసారా బై, మళ్ళీ నేను 10 స్టాక్స్ని అయితే బై చేశాను. ఎంత ప్రైస్కి? 355కి. ఈ రోజులో 355 ఎప్పుడైనా వస్తే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రోజులో ఎప్పుడైనా 403కి వెళ్తే ఆ పై ఆర్డర్ అనేది సెల్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మీరు ట్రేడ్ చేయాలి అన్నా సరే చాలా సింపుల్గా అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా నేనైతే క్యాన్సిల్ చేస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇలా బై చేసి సెల్ చేయొచ్చు. ఇంట్రాడేకి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇంట్రాడే చేసినప్పుడు అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే మీకు డెలివరీలో ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది అయితే మీకు నేర్పించాను. నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఎలా ఇంట్రాడే చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇన్వెస్టర్స్కి మొబైల్ అనేది సరిపోతుంది. ల్యాప్టాప్ ఎవరికంటే ట్రేడర్స్కి. ట్రేడర్ మాత్రం పక్కా ల్యాప్టాప్ కొనాల్సిందే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.